ఆదుకో దేవి శ్రీ అచలు సిద్ధు రమణయ్య స్వాముల వారికి జై. ఈ మానవ దేహం కర్మవశమున్న జన్మం ఉండిందని వేదాంతులు చెప్తున్నారు. ఆధ్యాత్మిక వ్యక్తులంతా అనేక జన్మల కర్మ ఫలమే ఈ మానవ జన్మ అని వాదిస్తారు, చెప్తారు. దానికి అనేక శాస్త్రాలలో రుజువులు చూపిస్తారు. కానీ సైన్స్ మాత్రము ఎప్పటికప్పుడు ఏనాటికానాడు ఈ యొక్క సృష్టి, ఈ విశ్వం పరివర్తనం చెందుతూ ఉంది. ఆ పరివర్తన క్రమంలో ఈ భూమి మీద ఎన్నో జీవులు పుడుతున్నాయి, ఎన్నో జీవులు చస్తున్నాయి. ఇదంతా కూడా ఒక శక్తి ద్వారా, ఒక కాస్మిక్ ఎనర్జీ ద్వారా, విశ్వశక్తి ద్వారా, ఈ పంచభూతాల సమన్వయత్వంతో ఈ భూమిలో సృష్టి జరుగుతూ ఉంది. దీనికి ఎవడో కర్త ఉన్నాడని, మరి బ్రహ్మ ఉండడని, విష్ణు ఉండని, ఈశ్వరుడు ఉండని అటువంటి లాజిక్లు పనికిరావు. అదంతా మానవుని యొక్క అభూత కల్పన. అభూత కల్పన. ఎవడుండి నిన్ను లెక్కగట్టి, నీ పాపాలను లెక్కగట్టి, నీ జన్మను లెక్కగట్టి నీకు మళ్ళా సృష్టి చేస్తున్నాడు. ఎవడు నిన్ను పుట్టిస్తున్నాడు? సృష్టికర్త ఎవడు? పోషించేవాడెవడు? లయం చేసేవాడెవడు? అటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరు అటువంటి ముగ్గురు మనం పెట్టుకొని మన ఊహాజనితంలో పెట్టుకున్నాం తప్ప అది యథార్థం కాదు. రుజువులు లేవు. ఒక సంస్థ, సృష్టి అనేది ఒక సంస్థ. బ్రహ్మ, సరస్వతి వాళ్ళిద్దరు కలిసి ఈ సృష్టి చేస్తున్నారని, మరి వీడు చేసేటువంటి అనేక జన్మల్లో చేసిన పాపపుణ్యాలన్నీ ఒక చిత్రగుప్తుడు రాస్తున్నాడని, దాన్ని లెక్క చేస్తున్నాడని, ఈ లెక్కను కూడికెళ్ళు తీసివేతలు జరిగిన తర్వాత ఇది ఎంత అనుభవించినాడు, ఎంత మిగిలిందో తెలుసుకొని ఆ మిగులుదలకు అనుకూలమైనటువంటి జన్మను మళ్ళీ ఇస్తున్నాడు. ఇది కదా బ్రహ్మ అంటే. సృష్టికర్త చేసే పని ఇదే. సృష్టికర్త చేసే పని ఇదే అని ఒక సిస్టమ్ మనం ఊహించుకున్నాం, చెప్పుకున్నాం. కానీ ఎక్కడుంది ఈ సిస్టమ్ అంటే ఆనవాళ్ళు లేవు, రుజువులు లేవు, ఆనవాళ్ళు లేవు. బ్రహ్మ అంటే ఎవరు లేడు. వాడు సత్యలోకం ఉన్నాడంటాడు. సత్యలోకం ఎక్కడుందో రుజువు లేదు. సత్యలోకం అనేది ఎక్కడుందో కూడా తెలియదు మనకు. అంటే ఈ సత్యలోకం అనేది ఈ యొక్క సౌర కుటుంబానికి అవతల ఉన్నదా? అంటే సూర్యునికి ఆ పక్క ఉందా? విశ్వంలో ఉందా? ఎక్కడ ఉందో తెలియదు. విశ్వం అనంతం. ఆ వల్ల కాదు, ఈ వల్ల కాదు, అంతటా ఉంది విశ్వం. దీనికి అద్దులు లేవు. ఆ పక్క ఈ పక్క అని చెప్పేదానికి అవకాశం లేదు. నీకుంది వెనక ముందు, పదార్థానికి ఉంది వెనక ముందు. విశ్వానికి వెనక ముందు ఎక్కడుంది? విశ్వానికి వెనక ముందు లేదు, పదార్థానికి వెనక ముందు ఉంది. విశ్వానికి వెనక ముందు లేదు. విశ్వానికి తూర్పు పరములు లేవు. విశ్వానికి ఉత్తర దక్షిణాలు లేవు. విశ్వానికి అష్టదిక్కులు లేవు. విశ్వానికి కింద పైన లేదు. విశ్వానికి లోపల బయట లేదు. విశ్వానికి రెండో మాట లేదు. విశ్వం అనంతమైంది. విశ్వం కింద పైన చెప్పడానికి అవకాశం లేదు. కుడి ఎడమ లేదు. మరి అష్టదిక్కులు లేవు విశ్వానికి. రాత్రి పగలు లేవు విశ్వానికి. రాత్రి పగళ్ళు విశ్వానికి లేవు. టైం లేదు విశ్వానికి.
టైం అనేది లేదు. టైం మనం పెట్టుకున్నాం. భూ నివాసమైన మనము ఈ రాత్రి పగళ్ళు మనకి ఏర్పడుతున్నాయి కాబట్టి నేను టైం పెట్టుకున్నాము. ఒక రాత్రి ఒక పగులు జరిగితే ఒక రోజని మనం పెట్టుకున్నాం. ఆ రోజుకు 24 గంటలు పెట్టుకున్నాం. గంటకు 60 నిమిషాన్ని పెట్టుకున్నాం. నిమిషానికి 60 సెకండ్ని పెట్టుకున్నాం. దీని ఒక సిస్టమ్ తయారు చేస్తుంది. దేవుడు మనిషి చేసుకున్నాడు. దేవుళ్ళు చేయలే. రోజులను కానీ, గంటలను కానీ, నిమిషాలను కానీ, వారాలను కానీ, నెలలు కానీ, సంవత్సరాలు కానీ ఏం పెట్టుకున్నాడు? మనిషి పెట్టుకున్నాడు. నక్షత్రాలు మనిషి పెట్టుకున్నాడు. గ్రహాలకు పేర్లు మనిషి పెట్టుకున్నాడు. మనిషే ఈ మనుషుల్లో కుల మతాలను పెట్టుకున్నాడు. మనిషే ఎక్కువ తక్కువను పెట్టుకున్నాడు. అవునా కదా? మనిషే మంచి చెడ్డను పెట్టుకున్నాడు. మనిషే పాపపుణ్యాలను పెట్టుకున్నాడు. మనిషే కర్మలను పెట్టుకున్నాడు. ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా మనిషే ఏర్పాటు చేసుకున్నాడు. అట్టనే ఆధ్యాత్మిక వాదులంతా కూడా ఒక బ్రహ్మను పెట్టుకున్నారు. ఆయన సృష్టిస్తున్నాడు అని ఆయనకు హిస్టరీ రాసినారు. ఆయనకు కథ రాసినారు. ఆయనకు భార్య బిడ్డలను పెట్టినారు. ఆయనకు సంసారాన్ని పెట్టినారు. ఆయనకు ఒక ఇల్లుని పెట్టినారు. ఆయనకు ఒక లోకాన్ని పెట్టినాడు. ఆ లోకంలో నుండి చూస్తూ ఉన్నాడు. చూసి వారి వారి కర్మను లెక్కగట్టి మళ్ళీ ఈ విధంగా జన్మ వచ్చేదానికి ఆయన కర్త అయినాడు. మన పాప పుణ్యాన్ని లెక్కగట్టి మనకు మళ్ళీ జన్మ ఇస్తున్నాడు. ఎంత ఉంటే అంత ఇస్తున్నాడు వారి వారికి తగ్గట్టుగా అని ఒక సిస్టాన్ని ఏర్పాటు చేసింది ఆధ్యాత్మిక సిద్ధాంతం. దీన్నే సైన్స్ ఏం చెప్తుందంటే ఇవన్నీ మనిషి యొక్క అభూత కల్పనలు. ఇవి సత్యం కాదు. విశ్వం అనేది ఎప్పుడు ఏర్పడిందో మనకు తెలియదు. ఎందుకంటే నీ ఆధీనములో పుట్టి పెరిగి నశించే దాని గురించి నువ్వు చెప్పచ్చు. కానీ నీ జీవితకాలంలో ఏదైతే పుట్టి పెరిగి నశించిందో దాని గురించి నువ్వు చెప్పగలవు. కానీ నీకు ముందు వెనక ఉండే విశ్వాన్ని గురించి నువ్వు చెప్తావు. నువ్వు ఆనాడు లేవు, రేపు ఉండవు. నువ్వు మధ్యలో వచ్చి మధ్యలో పోయినావు. మొత్తం ఎట్లా చెప్పగలవు? నువ్వు మొత్తం చెప్పాలంటే ఊహించి చెప్పాలి. నువ్వు ముందు వాడివి కాదు, వెనుక వాడివి కాదు. నువ్వు మధ్యలో వచ్చిపోయిన వాడివి. నువ్వు ముందు లేవు, వెనుక లేవు. ముందు ఎంతుందో తెలియదు, వెనకెంతుందో తెలియదు. ముందు ఎంతుందో తెలియదు, వెనకెంతుందో తెలియదు. నీ జీవితంలో నువ్వు బతికేటువంటి 100 సంవత్సరాలు కావచ్చు. ఆ 100 సంవత్సరాలు నీ ఆధ్వర్యంలో ఏం జరిగింది దాన్ని నువ్వు చెప్పగలవు. అది రుజువు, అది సత్యం. కానీ నీ ముందు జరిగిన దాన్ని ఎలా చెప్పగలవు? నువ్వు లేనప్పుడు జరిగింది చెప్పగలవా? అంటే ఒక కుమారుడు తన తల్లి తండ్రి ప్రేమ వ్యవహారం కానీ పెళ్లి వ్యవహారం కానీ చెప్పగలడా? తనకు పుట్టిన కుమారుడు వాళ్ళ యొక్క పెళ్లి విషయం గురించి మాట్లాడడానికి అవకాశం ఉంది. వాళ్ళ పెళ్ళిలో నేను ఉన్నాను, మా అమ్మ పలానా చీర కట్టుకున్నది, మా నాయన పలానా దోవత కట్టుకున్నాడు, పలానా టైంలో తాళి కట్టినాడు, ఇది చెప్పగలవాడు. అది ఎంత సత్యము, అది ఎంత సత్యము. నీవు కూడా బ్రహ్మ ఉన్నాడు, విష్ణు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు, వీళ్ళు ఉండేవాళ్ళు చెప్పడం కూడా అంత ఇదిగా ఉంటుంది. కాబట్టి ఏ ఒక తల్లి తండ్రి వివాహాన్ని కానీ వాళ్ళ బాల్యాన్ని కానీ వాళ్ళకు పుట్టిన కుమారుడు చెప్పడం అనేది ఎంత విడ్డూరమో
నీవు లేని సమయంలో ఏదో ఉందని ఊహించి చెప్పడం కూడా అంత విడ్డూరంగానే ఉంటుంది. మనం ప్రత్యక్షంగా మాట్లాడుకున్నప్పుడు జరిగే సన్నివేశం ఇది, అవునా కదా? కాబట్టి అట్నే విష్ణువు ఉన్నాడని, ఆయనకు ఒక భార్య ఉందని, ఈ విశ్వంలో ఈ భూమి మీద పుట్టే ప్రతి జీవికి ఆయన ఆహారం పెడుతున్నాడని, ఆయన పోషిస్తున్నాడని, అట్లాంటి మహావిష్ణువే ఉండి సర్వులను పోషిస్తూ ఉంటే వాడికి తినాల్సిన పని పట్టింది, మనం పని చేయాల్సిన పని పట్టింది, అవునా కదా? ఎన్నో దేశాలలో ఈ భూమి మీద రోజుకు ఒక పూట అన్నం లేని వాళ్ళు కోట్లల్లో ఉన్నారు. నీడ లేకుండా ఉన్నారు. ఎన్నో రోగాలతో బాధపడే వాళ్ళు ఉన్నారు. పోషించే కర్త ఉన్నప్పుడు ఇది ఎందుకు జరుగుతుంది? మహావిష్ణువు పోషించేవాడు కదా, పోషణకర్త నేను పేరు పెట్టాను కదా, వాళ్ళ భార్య లక్ష్మీదేవి కదా, డబ్బులు కొదవలేదు కదా, మరి అందరికి పెట్టు. ఎందుకు కొంతమందికి భూలు అక్కడ చేస్తుండవు? ఎందుకు కొంతమంది రోగాలతో చంపుతుండవు? ఎందుకు కొంతమంది కట్టు గుట్టు లేదు? ఎందుకు కొంతమంది కొంపలేదు? నువ్వు పోషణకర్త అయిపోతుంది, నీ పిల్లలు లక్ష్మీదేవి అయిపోయా, ఇంకేం కుదవ నీకు. మరి ఎందుకు వీళ్ళంతా ఇటు చేస్తుంటావు? వారి కర్మ అయితే నువ్వెందుకు నువ్వు పోషణకర్త? వారి కర్మ అన్నప్పుడు నిత్యం పడినప్పుడు నా కర్మ నేను తెచ్చా కదా. మరి క్రెడిట్ అన్నది నీకెందుకు? క్రెడిట్ అంతా నీకే కదా. పోషణకర్త ఆయన పోషిస్తాడు అందరినీ. బిరుదు వచ్చింది కదా, మహావిష్ణువు పోషణకర్త, ఈ సృష్టిలో అందరినీ పోషిస్తున్నాడు. సీమ కాంచి, దోమ కాంచి, ఏను వరకు, బ్రహ్మం వరకు, ఈ పిలికాది బ్రహ్మ పర్యంతం సర్వులను పోషించేవాడు. అగ్గిపెట్టలో శివను పెట్టి దాచిపెట్టి అడిగితే అందరికి వేసినాను నేను, అందరికి వేసినాక అందరికి వేసినాను నేను. పోయి తిరిగి శివకు కూడా ఉందంట. అదే ఎన్ని ఇక్కి మాటలు. పార్వతీదేవి పరమేశ్వరుడు అడిగిందంట, అందరికీ ఏ భోజనం పెట్టినావా నువ్వు పెట్టినాకంటే పెట్టినాకంట. శివ పెట్టుకున్నాడు. శివ ఆమె దగ్గర నేను అందరికి పెట్టినప్పుడు ఉంటే శివకు కూడా పెట్టానంట. దాని తాకు పెట్టడం కాదు, అంటే దాన్ని మన వాళ్ళు ఇట్లా వాడుకుంటున్నారు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవికి ఆహారం ఉంది. ఆహారం ఉంటేనే పుడతారు, లేకపోతే పుట్టదు. ఒక తల్లి బిడ్డను కంటుంది. బిడ్డ పుడతడనంగా ఈ మధ్య పాలు వచ్చింటాయి, వచ్చినాయి కదా. అది సృష్టి ధర్మం, ఈ మానవ దేహ ధర్మం. ఒక బిడ్డ పుడతాడు మనకంటే ముందే పాలు వచ్చింటాయి. ఎందుకంటే పుడతానే ఏడుస్తాడు పాల కోసం, పుడతానే ఆకలిని ఏడుస్తాడు. ఎవడు పెడతాను ఉండాలి కదా, ఏర్పాటు అయింది కదా అది. ఆ పద్ధతిలో తీసుకున్నప్పుడు ఇది శరీర నిర్మాణ ధర్మశాస్త్రానికి అనుకూలంగా ప్రతి జీవికి జరుగుతుంది. అది అట్లనే భూమి మీద ఎంతమంది పుట్టినా ఆహారం కొదవలేదు, ఉంది. భూమిలో ఉత్పత్తి అవుతుంది. దీన్ని మనం దేవునిగా భావించుకుంటున్నాం. అందుకే ఆహారంగా ఆధ్యాత్మికత అంతా కూడా మానవుని ఊహ. దేవుడు కూడా
భయంతో ఊహించిన దేవుడు అని చెప్పాను. భయంతో ఊహించిన దేవుడే. మళ్ళీ చచ్చేటప్పుడు ఈశ్వరుడు ఉన్నాడని, ఆయన అందరినీ తనలో కలుపుకుంటున్నాడని ఇమాజినేషన్ చేసుకున్నాం మనమంతా. ఆధ్యాత్మికత ఒక ఇమాజినేషన్. దాన్ని సైన్స్ ఒప్పుకోదు. నీ ఇమాజినేషన్ సైన్స్ ఒప్పుకుంటారా? మన శరీరం అనేక జీవ కణముల సముదాయంతో నిర్మాణమైంది. తల్లి గర్భంలో తల్లి దేహంలో ఉండేటువంటి సర్వశక్తులను వినియోగించుకొని, ఆ జీవశక్తిని వినియోగించుకొని ఈ బిడ్డలు పుట్టినారు. 84 లక్షల జీవరాశులకు తల్లులు ఉండారు, తండ్రులు ఉండారు. అర్థమైందా? ఏది గుడివిడిగా ఏ రకానికి ఆ రకాలు. మొత్తానికి భూమాత తల్లి, మొత్తానికి భూదేవి తల్లి. అన్ని ఆమె నుంచి ఆహారం పెట్టడం కానీ అన్నీ వచ్చినాయి కాబట్టి ఆమె తల్లి. ఆమె తల్లి. సమస్త భూమండలములో ఉన్నటువంటి 80 జీవరాశులకు తల్లి భూదేవి. విడివిడిగా ఏ జీవికి ఆ జీవికి తల్లిదండ్రులు ఉండాలి. జీవులకు తల్లిదండ్రులు ఉన్నప్పటికీ కొన్ని తల్లిదండ్రులు లేకుండా పుడుతున్నాయి. కొన్ని రసాయనిక సంకల్పాల వల్ల భూమిలోనే ఎర్రలు పుడతాయి. నీ తలకాయలో పేను పుడుతుంది, పేడల్లో పురుగు వస్తుంది, కూరగాయల్లో పురుగులు వస్తాయి, పండ్లల్లో పురుగులు వస్తాయి. కల్ముషం ఎక్కడైతే ఏర్పడిందో ఆ కల్ముషంలో జీవి పుడుతుంది. కల్ముషంలోనే పుట్టింది జీవి. ఒక జీవి పుట్టాలంటే స్వచ్ఛమైన పదార్థంలో జీవం పుట్టదు. అందుకే భగవంతుడు శుద్ధ చైతన్యము. భగవంతుడు శుద్ధ చైతన్యము, అది స్వచ్ఛమైన పదార్థము, భగవత్ స్వరూపము. అటువంటి స్వచ్ఛమైనటువంటి ఆ పదార్థంలో సృష్టి లేదు, దేవునిలో సృష్టి లేదు. దేవునిలో సృష్టి లేదని చెప్పేసి ఆ వేదాంతులే మళ్ళీ చెప్తున్నారు. సృష్టికి దేవుడే కర్త అని చెబుతూ శుద్ధమైనటువంటి భగవంతుని సృష్టి లేదు. పరిపూర్ణ భావస్తులు పరిపూర్ణం శుద్ధమైంది అంటున్నారు, అందులో సృష్టి లేదని చెప్తున్నారు కదా. సృష్టి ఉంది పరిపూర్ణంలో లేదు కదా. అద్వైతులు చెప్తున్నారు పరమాత్మ కేవలం సాక్షిగా ఉన్నాడు, అది అకర్త భోక్త, ఈ సృష్టికి ఆయనకు సంబంధం లేదు. సంబంధం లేకపోయినా ఆధారమో గీధారమో సృష్టి శుద్ధంలో సృష్టి లేదు. ఆ ఊహలు మానేసి మనం ప్రాక్టికల్గా ఆలోచన చేస్తే పరిశుద్ధమైన దాంట్లో సృష్టి ఉందా? లేదు. శుద్ధ జలంలో సృష్టి జరగదు. అంటే వాటర్ శుద్ధి చేసి నువ్వు పెడితే ఎన్ని రోజులు దాంట్లో పురుగులు రావు. శుద్ధి చేయని వాటరు 10 రోజులకే పురుగులు వస్తాయి. అంటే మలినం అంటే సృష్టి ఎక్కడ జరిగింది? మలినంలో జరిగింది. అమలం. అందుకే భగవంతుడు అమలం అన్నారు. బ్రహ్మానందం పరమసుఖం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం గగన సదృశ్యం తత్వమశారి ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం తునరహితం సద్గురుం తం నమామి. గుణాలు కూడా లేవు. అంత పరిశుద్ధమైంది భగవంతుడు. అటువంటి పరిశుద్ధమైన ఆ భగవంతుడు సృష్టి లేదు. సృష్టి లేదని ప్రాక్టికల్గా
శోభా శోభ శోభ అత్త వచ్చారే అది తగ్గించుకో మీ సౌండ్. అదే కాబట్టి సృష్టి జరగాలంటే ఏం కావాలా? మలినం కావాలి. సృష్టి ఎక్కడి నుంచి వచ్చిందంటే మలినంలో వచ్చింది. నుంచి వచ్చింది. నువ్వు పుట్టింది కూడా మలినంలోనే. అది మూత్ర కొంప. ఆ యొక్క స్త్రీ పురుషుల యొక్క శ్రావ్యాలు మరి మలినమైన వంటివి, మురికి. కాబట్టి మురికి పేగుల ముద్ద జంట, మొలిసేను మొలకోయి తుంట. మురికి పేగుల ముద్ద జంట, మొలిసేను మొలకోయి తుంట ఒక పాట చెప్తారు. అంటే ఆ మురికి పేగులు రెండు కలుసుకుంటే ఇది పేగి అది పేగి. పేగంటే ఒక గొట్టాన్ని పేగ అంటాం మనం. కాబట్టి స్త్రీ గర్భాశయం ఒక పేగే, పురుషాంగం ఒక పేగే. ఈ మురుగు పేగుల ముద్ద జంట, ఈ మురుగు పేగులు రెండు జంట అయితే ముద్ద అయినప్పుడు అందులో పుట్టింది మొలక. కాబట్టి మలినములో సృష్టి పుట్టింది. మళ్ళీ బ్రహ్మ పుట్టించింది అంటున్నావు. బ్రహ్మ శుద్ధ స్ఫటికం, స్వచ్ఛత. బ్రహ్మానికి స్వచ్ఛత ఉంది. స్వచ్ఛమైన దాంట్లో సృష్టి లేదు. స్వచ్ఛమైన దాంట్లో సృష్టి లేదు. సైన్స్ రీత్యా లేదు. మనం ఆలోచన చేసినా కూడా లేదు. అయితే ఈ వేదాలు చెప్పినటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక విచారణలో పాపము, పుణ్యము, ధర్మము, కర్మము, అనేక జన్మల పుణ్యఫలము, ఈ జన్మని ప్రతిదీ తన యొక్క కర్మ వలనే పుడుతుందని, తాను చేసుకున్నటువంటి పాపపుణ్యాలకు ఆధీనంగా జరుగుతుందని మనం పెద్దలు చెప్తూ ఉండాలి. అది మనిషి ఎలా అనుకుంటే అలా. యద్భావం తద్భవతి. నువ్వు అనుకుంటున్నావు అంతే. నువ్వు అనుకోనే జరుగుతుంది. అవునా కదా? అప్పుడు ఈ సృష్టిలో, ఈ భూమండలంలో 84 లక్షల జీవరాశులు ఉత్పన్నమైనాయి కదా. ఇవన్నీ భూమి నుంచే ఉత్పన్నమైనవి. కానీ అన్యదా సత్యలోకం నుంచి బ్రహ్మ సృష్టించలేదు. మరి వైకుంఠంలోని విష్ణు మనందరికి పాలు దాపలేదు. కైలాసంలో పరమేశ్వరుడు మనం తీసుకోబోలేదు. మనం మట్టిలోనే పుట్టాము, మట్టిలోకి పోతున్నాము, మట్టినే తింటున్నాము. మార్పు చెంది తింటున్నాం కానీ మూలం మట్టే. నువ్వు తిన్న మట్టి నిన్నే మిగులుతుంది కానీ మట్టిలోంచి వచ్చేది. నువ్వు దున్నే మన్నే నిన్నే తింటుందని పాటలో ఉంది. నువ్వు తిన్న మన్నేరా నిన్ను తిన్నది. అట్లా నువ్వు మట్టిలోనే పుట్టావు, మట్టిలోనే పోతున్నావు. నువ్వు ఏ లోకానికి పోలేదు. నువ్వు స్వర్గానికి పోతావని, నువ్వు వైకుంఠానికి పోతావని ఇవన్నీ భ్రమలు, భ్రాంతులు మనం కల్పన చేసుకునేవే తప్ప
నిజం ఆలోచన చేస్తే నువ్వు మట్టిలో పుట్టావు, మట్టిలో పోతావు. అదే వాస్తవం. ఇది వాస్తవం. మట్టినే తింటావు. 84 లక్షల జీవరాశులు జరిగేది ఇదే. గురువే కారణం. ఇది సత్యం. సత్యం. ఇక మానవ నిర్మాణ ధర్మశాస్త్రాన్ని కనుక మనం పరిశీలన చేస్తే, మానవ శరీర నిర్మాణ ధర్మశాస్త్రాన్ని మనం పరిశీలన చేస్తే, మన శరీరము పాంచభౌతికమైనదని పెద్దలు చెప్తున్నారు. పెద్దలే కాదు, సైన్స్ కూడా చెప్పింది. ఇది నిజమే. పంచభూతముల యొక్క ఆకాశం అనేది ఆవరణంగా ఉంది. అంటే నువ్వు పుట్టాలంటే ఆవరణం కావాలి. ఆవరణం ఉంది. ఆ ఆవరణంలో ఒక చైతన్యం అనేటువంటి వాయు స్వరూపమే ఇంత పెరగడానికి. అంటే వాయువు, అగ్ని, జలము, పృథ్వీ 4 భూతాలు కారణమై ఉన్నాయి. ఆకాశము అధిష్టానంగా ఉంది. ఈ శరీరంలో 5 కుండలు ఉన్నాయి. 4 కుండలు మన ప్రత్యక్షంగా కనపడతాయి. 5వ కుండ కూడా కనపడుతుంది. దాని కుండ అని వేదాంతులు చెప్పలేకపోయినారు. మరి ఈరోజు నేను చెప్తున్న 5వ కుండ గురించి. కుండలు 4, గొంతులు 4. తలకాయ ఒక కుండ. ఇది క్రేనియల్ క్యావిటీ అని ఇంగ్లీష్లో అంటారు. తెలుగులో శిరస్సు అనేది మన పేరు. పుర్రె అంటాం. ఈ బుర్ర, పుర్రె ఇదొక కఠినమైనటువంటి ప్రదేశం. దీని లోపల అతి సున్నితమైన అతి సూక్ష్మమైన మెదడు, 72,000 నాడులు, కళ్ళు, చెవులు, నాసికారంధ్రములు, నోరు, ఇందులో పళ్ళు, అంగిటి, కిన్నాలిక, ఇవన్నీ ఇందులో అమరి ఉన్నాయి ఈ కుండలో. ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది మానవ దేహంలో. అవునా కదా? అందుకే దీన్ని శిఖరం అన్నారు. ఇది శిఖరం అన్నారు. ఇది ప్రధానం అన్నారు. అందుకే తల. నీ శరీరంలో అత్యంత ప్రధానమైనది తల. అందుకే నా తల తాకట్టు పెట్టైనా నీ అప్పు తీరుస్తా. నేను కాలు చేయబెట్టచ్చు కదా. ఎందుకంటే అది ఉంటేనే నువ్వు ఉండవు, అది లేకపోతే నువ్వు లేవురా. కాలు పోతుంది, నువ్వు ఉంటావు. చెయ్యి పోతుంది, నువ్వు ఉంటావు. మిగతాది ఈ శరీరంలో ఏది పోయినా నువ్వు ఉంటావు. ఈ తలకాయ పోతే నువ్వు లేవు. వాటి నీ మూలము తల. అందుకే దీన్ని క్రేనియల్ క్యావిటీ అన్నారు. దీన్ని మేరు పర్వతం అన్నారు. దీన్ని హిమాలయం అన్నారు. దీన్ని పాల సముద్రం అన్నారు. ఎన్నో పేర్లు దీన్ని పెట్టినారు. ఇది ఒక కుహరము. ఇందులో పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఇందులో కళ్ళు, ముక్కి, చెవి, చర్మము, నాలుక. ఈ పంచ జ్ఞానేంద్రియాలు తలకాయలోనే ఉన్నాయి. అవునా కదా? అంటే జ్ఞానం అనంతం, ఆకాశం అనంతం. ఆ ఆకాశతత్వమే ఈ తల. అర్థమైందా? తర్వాత రెండవది పక్కన పెడితే, మూడవది హృదయ కుహరం. ఇది కూడా ఒక ఎముకల గూడు. ఈ బర్రెముకలన్నీ ఎముకల గూడు రక్షణగా ఉంది. దీని థొరాసిక్ క్యావిటీ అని ఇంగ్లీష్లో అంటారు. తెలుగులో హృదయ కుహరము అంటారు. హృదయ కుహరం. కుహరం అంటే కుటీరం, అంటే ఒక ఇల్లు, ఒక కుండ. ఇది ఒక కుండ క్యావిటీ. ఈ కుండలో గుండె, ఊపిరితిత్తులు, లివరు, ప్యాంక్రియాటిక్ గ్లాండ్ ఇలాంటి అవయవాలకి రక్షణ కావాలి. ఎవరన్నా దానాన్ని కొట్టినా, పొరపాటు ఏదైనా తగిలినా
లోపలికి పోకుండా పైనే దెబ్బ తగులుతుంది. ఇది అడ్డం ఉంది, ఎందుకంటే ఆ అవయవాలు దెబ్బలు చచ్చిపోతాడు మనిషి. అందుకు రక్షణగా ఇది ఉంది. తర్వాత అబ్డామినల్ క్యావిటీ అంటారు, అంటే ఇది పొట్ట. ఇదొక కుండ. ఈ కుండలో చిన్న పేగులు పెద్ద పేగులు ఉన్నాయి. ఈ కుండలో చిన్న పేగులు పెద్ద పేగులు, జీర్ణాశయం అంటే కడుపు ఇందులో ఉన్నాయి. ఇందులోనే ప్యాంక్రియాటిక్ గ్లాండ్ ఉంది, ఇందులో థైమస్ గ్లాండ్ ఉంది, ఇందులో క్రేనియల్ పిట్యూటరీ 2 గ్రంథులు ఉన్నాయి. ఈ సిస్టాన్ని అంతా ఇది చూసుకుంటున్నాయి. ఇందులో థైమస్ గ్లాండ్ ఉంది. ఈ సిస్టాన్ని అంతా గుండెను ఊపిరితిత్తును లివర్ను చూసుకుంటున్నాయి. ఇందులో ప్యాంక్రియాటిక్ గ్లాండ్ ఉంది. ఇది కడుపు, పేగులు, లివరు, వీటిని ఈ వ్యవస్థ చూసుకుంటా ఉంది. తర్వాత ఇది పెల్విక్ క్యావిటీ అంటారు, అంటే పొత్తి కడుపు అంటాం కదా. ఇది కూడా ఒక గూడు ఉంది, ఎముకల గూడు ఉంది. ఈ నుంచి ఇదంతా ఒక గూడు. ఈ గూట్లో ఉంటాయి కీళ్ళకు గర్భాశయము, మూత్రాశయము, మూత్రపిండాలు, అండములు, అండాశయములు ఉన్నాయి. పురుషునికి కూడా మూత్రాశయము, గర్భాశయం కూడా ఉంది వానికి కూడా. అంటే ఈ గర్భాశయం కాదు, వేరే కణాలు ఉత్పత్తి అయ్యే గర్భాశయం వాడికి ఉంది. కిడ్నీలు ఉన్నాయి, వాడికి కూడా గ్రంథులు ఉన్నాయి. అడ్నల్ గ్లాండ్ అని ఒక గ్రంథి ఉంది అక్కడ, అది మూత్రపిండాలను. టెస్టోస్టెరాన్ అనే గ్రంథి పురుష ఉత్పత్తిని చేయడానికి ఒక గ్రంథి. ఇది ఒక క్యావిటీ. ఇది అగ్ని స్వరూపం అయితే ఇది జలస్వరూపం. ఇది అగ్ని స్వరూపం, ఇది జలస్వరూపం క్యావిటీ. కెనల్ క్యావిటీ అగ్ని, జలము, పృథ్వీ, ఈ 4 క్యావిటీలు ఉన్నాయి. 5వ క్యావిటీ వాయు సంబంధమైంది, అది కంఠం. ఈ కంఠం, ఈ కంఠములో ఈ శిరస్సుకు ఈ మొండానికి మధ్యలో కంఠం, ఇది వాయువు. ఈ రెండింటిని కలిపేది ఆకాశమైన జ్ఞానస్వరూపాన్ని నుంచి, దేవుడు నుంచి, మిగతా 3 భూతాల జీవుడు అంటే భూమి, జలము, అగ్ని, ఈ 3తో సృష్టి పదార్థాలు రూపాలు వస్తాయి. అర్థమైంది? వీటిని చైతన్యమైనటువంటి పరమాత్మను, ఈ జీవాత్మను, ఈ చెడు దేహాన్ని రెండు కలిపేది కంఠం. అవునా? ఈ కంఠం పోతే పోతాయి. ఈ రెండింటికి ఇంటర్మీడియట్గా పనిచేసేది కంఠం. ఇది వాయు స్వరూపం. అందుకే వాయువే ఈ 2 కనెక్షన్తో జీవుడు పుట్టడానికి వాయువే కనెక్టెడ్గా ఉంది. ఆ మధ్యవర్తిత్వము వాయువు చేస్తూ ఉంది. అందుకే ఆ వాయువు ద్వారానే శక్తి మనకు జరుగుతూ ఉంది, అంటే జీవుడు ఏర్పడుతున్నాడు. అందుకే దీన్ని జీవుడు అన్నారు. కంఠంలో జీవుడు ప్రామిస్ అంటారు. కంఠామృతం ప్రామిస్ అంటే దీని మీద ఆన వేస్తున్నారు. కంఠం పైన, కొంతమంది తలపైన కూడా వేస్తారు, ఎక్కువ ఇట్లా అంటారు. ఇది జీవుడు ఈ రెండింటిని కలుపుతూ ఉంది. అవునా కాదు? వీటి ధర్మాలన్నీ వాటితో చేస్తూ ఉన్నాయి. అంటే ఈ జీవుడు అనేవాడు మధ్యవర్తిగా ఉండి కింద ఉండేటువంటి ఇంద్రియాలకు, పైన ఉండే తలకాయకి
ఇంటర్ కనెక్షన్ చేసుకొని జీవనం సాగిస్తూ ఉంది ఈ దేహం. ఇది పోతే ఏం లేదు, కంఠం పోతే ఏం లేదు. కంఠానికి అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి చట్టం కూడా తప్పు చేసిన వాడిని ఉరిదీస్తున్నారు. ఉరి ఆడేస్తారు, కంఠానికి వేస్తారు. తప్పు చేసింది జీవుడు కాబట్టి జీవునికే శిక్ష, దేవునికి కాదు, తలకాయ కాదు. కంఠము జీవుడు తప్పు చేసినాడు కాబట్టి జీవునికి శిక్ష వేస్తున్నారు, కంఠానికి ఉరేస్తున్నారు. అవునా కాదు? ఇలా దేహ నిర్మాణం మనకు ఉంది, అయ్యింది పంచభూతాలతో. వాటి ధర్మాలు అవి చేసుకుంటూ పోతూ ఉన్నాయి. వాటి జీవన విధానం కొనసాగుతూ ఉంది. కాబట్టి అమలమైనటువంటి ఆ భగవంతుడు దీనికి కర్త కాదు, భోక్త కాదు. అమలం భగవంతుడు పరిశుద్ధం. పరిశుద్ధము అమలమే. ఇవన్నీ జరగడానికి కారణం కాదంటావా? ఎట్లవుతుంది? ఆ భగవంతుడు సృష్టి లేదు. ఆయన సృష్టి లేదులే. భగవంతునిలో సృష్టి లేదు. సృష్టి లేకపోతే నీకు పిల్లలే లేకపోతే పాలు ఎవరికి ఇస్తావు? నీకు పిల్లలు పుడితే పాలు దాపుతావు, పోషిస్తావు, వాడిని ఆలనా పాలన చూస్తావు. లేకపోతే ఎవరు చూస్తావు? నువ్వు మరి నువ్వు లేవా? ఉన్నావు నువ్వు, నీకు పిల్లలు లేరు. నువ్వు ఎవరికి పాలిస్తావు? ఎవరికి ముడ్డి కడుగుతావు? ఎవరికి అన్నం చేసి పెడతావు? అవునా కదా? వాళ్ళ పాలన నువ్వు ఎట్లా చూస్తావు? నీకు లేకపోతే నువ్వు ఎట్లా చూస్తావు? చూడలేవు కదా. అట్లా భగవంతుడు సృష్టి లేదు. భగవంతుడు పరిశుద్ధుడు, అది శుద్ధ జలముతో సమానము. అమలమైనటువంటి ఆ స్థితిలో సృష్టి లేదు. ఆ అమలమైంది మలినమైనప్పుడు సృష్టి ఉంది. అమలమైంది మలినమైతే సృష్టిని తప్ప అమలంగా ఉన్నది సృష్టి లేదు. ఆ అమలమైనటువంటి అది మలినం కావాలి. ఇప్పుడు నువ్వు కూడా చిన్నపిల్లలు పుట్టినారు, అమలంగా ఉండాలి. వాళ్ళల్లో ఎలాంటి మలినం లేదు. పిల్లలు పరిశుద్ధులు, పరమాత్మ స్వరూపులు, వాళ్ళలో ఎలాంటి మలినం ఉండదు అని చెప్తారు కదా పెద్దలు. ఎప్పుడైతే ఈ పిల్లోడు పెరిగే కొద్దీ ప్రపంచంతో మలినమైనాడు, ప్రపంచంతో మలినమైనాడు, నాది నేననేటువంటి ఒక తత్వం ఏర్పడి, అందుకే షట్చక్రాలు తలకాయలు ఉన్నాయని చెప్పింది. నేను ఇక్కడ ఉన్నాయంటే నేను కొట్టేసినాయి. అక్కడ ఉండే ఆ యొక్క షట్చక్రాల శక్తి కిందికి దిగుతూ వచ్చింది. సహస్రారంలో ఉండేటువంటిది ఆజ్ఞ అంటే భూమధ్యంలోకి వచ్చింది. అది జన్మతః వచ్చింది, నీకు పుట్టుతానే వచ్చింది భూమధ్యంలోకి. తల్లి గర్భంలోంచి ఎప్పుడైతే నువ్వు బయట పడినావో ఆ క్షణములో సహస్రారములో ఉన్నటువంటి ఆ పరమాత్మ శక్తి మొట్టమొదటి మెట్టు దిగింది. ఎక్కడికి వచ్చింది? భూమధ్యంలోకి వచ్చింది. అక్కడ నీకు శ్వాస స్టార్ట్ అయింది. అది భూమధ్యంలోకి రాకుండా నీకు శ్వాస స్టార్ట్ కాదు. అది భూమధ్యంలోకి రాకుండా నీకు ఏడుపు రాదు, నిద్ర రాదు, మెలకువ లేదు, కళ్ళు కనపడవు, చెవులు కనపడవు, నోరుతో మాట్లాడలేవు, రుచి తెలియదు. మొత్తం 96 తత్వాలు నీ దేహంలో పని చేయాలంటే, 25 ఇంద్రియాలు పని చేయాలంటే సహస్రారంలో ఉండే పరమాత్మ శక్తి దిగి భూమధ్యంలో ఉండే ఆజ్ఞాచక్రంలోకి వచ్చినప్పుడే నీకు శ్వాస పనిచేస్తుంది.
శ్వాస ఎప్పుడైతే పని చేసిందో అప్పుడు కళ్ళు కనపడినాయి, చెవులు వినపడినాయి, నోట్లో పలుకు వచ్చింది, కాలు చేతిలో చలనం వచ్చింది, అన్నీ వచ్చినాయి. ఈ శ్వాస రాకముందు ఆ పిల్లోడు కదలలే, ఎట్ట వేచట ఉన్నాడు, కాలు చేతులు కూడా ఆడేదే. ఎప్పుడైతే శ్వాస స్టార్ట్ అయిందో అప్పుడు చలనం, కాళ్ళు చేతులు మొత్తం అన్నీ పనిచేసినాయి. అమలమైనటువంటి పరమాత్మ శక్తి సహస్రారం నుండి కిందికి దిగి భూమధ్యంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ వచ్చి చూపు, వినికిడి, వాసన, రుచి అన్నీ బయటపడినాయి. ఒక చంటి బిడ్డకు కారం, ఇది ఏంది కారం అని తెలియని నోట్లో పెట్టుకుంటుంది, అలలని ఏడుస్తుంది. రుచి తెలిసింది కదా. చేదు పెడితే తూ అని మోసేస్తుంది, పురుగు పెడితే అని మూకమంతా మార్చుకుంటుంది. అవునా కదా? అంటే షడ్రుచులు తెలిసినాయి, అంటే జ్ఞానేంద్రియాలు పనిచేసినాయి, కర్మేంద్రియాలు పనిచేసినాయి. ఎప్పుడు ఆ సహస్రారములో ఉన్నటువంటి ఆ జ్ఞానశక్తి దిగి భూమధ్యంలోకి వచ్చిన తర్వాత అది దైవ స్వరూపముగా మారి ఈ శరీరం అంతా వ్యాపించింది. అవునా కాదు? తర్వాత అది కాస్త దిగి కంఠంలోకి వచ్చేది నేను నాది అనే అభిమానం వచ్చింది. ఇది నాది ఇయ్యను, గట్టిగా పట్టుకుంటాను, నేను ఇవ్వను అనేటువంటి ఒక అభిమానం, నాది అనేటువంటి మమకారం పుట్టింది ఇక్కడికి వచ్చేసరికి. అది హృదయంలోకి వచ్చేసరికి ఇంకా బలపడింది, బలపడి ఏమైంది, ఈ ఎప్పుడైతే హృదయంలోకి వచ్చిందో ఇంకా వికసించింది ఆ జ్ఞానం. వికసించే కొద్దీ కుటుంబము, ఊరు, విద్య, చదువు, ప్రపంచము ఇవన్నీ కూడా పెరిగింది, బంధం పెరిగింది. అది కాస్త కిందికి దిగే కొద్దీ ఒక్కొక్కటి పెరుగుతూ వచ్చినాయి. ఆ దివ్య శక్తి డౌన్ఫాల్ తగ్గుతూ దిగుతూ వచ్చింది. ఎప్పుడైతే ఎక్కడెక్కడికి వచ్చి అక్కడక్కడ అవి వికసిస్తూ వచ్చినాయి. తర్వాత యవ్వనం వచ్చేసరికి అది ఎక్కడికి వచ్చింది, మూలాధారంకి వచ్చింది. స్వాధిష్టానం మూలాధారంకి వచ్చేసరికి అప్పుడు స్త్రీ పురుష లక్షణాలు బయటపడ్డాయి. అప్పుడు వాళ్ళు మళ్ళీ సృష్టికి అవసరమైనటువంటి అవయవాలలో చలనం వచ్చింది. ఋతువు వచ్చి చలనం వచ్చి మళ్ళీ ఆ ఇంద్రియాలు ప్రకోపింపజేసి మళ్ళీ సృష్టి జరుగుతూ ఉంది. అవునా కదా? ఇదంతా ఇక్కడ ఉన్నటువంటి ఆ పరమాత్మ శక్తి కిందికి దిగి 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 ఏమైంది, మలినమైంది. అవునా కదా? ఈ మలినమైనటువంటి ఈ దివ్య శక్తిని అమలము చేయడానికి చేసే ప్రయత్నమే ఆధ్యాత్మికత. ఆ ప్రయత్నమే నవవిధ భక్తులు, ఆ ప్రయత్నమే ఈ యొక్క అష్టాంగ యోగములు, ఆ ప్రయత్నమే ధ్యానము, ఆ ప్రయత్నమే యజ్ఞ యాగాదులు క్రతులు సమస్తము నువ్వు చేసే ప్రయత్నాలన్నీ కూడా దీన్ని శుద్ధి చేయాలని. అవుతుందా? శుద్ధి అవుతుందా? నేలపాలైన నెయ్యి మళ్ళా తిరిగేయాలని కర్ణుడు
ఏం చేసినాడు? భూమికి పెట్టుకున్నాడు. పిండినాడు గట్టిగా. భూమి తల్లి శాపానికి గురైపోయినా గురైనాడు. పిండాడు ఇట్లా. ఆధ్యాత్మికవేత్తలారా గుర్తుపెట్టుకోండి, అనంతమైనటువంటి ఆ పరమాత్మ శక్తి నిరంతరం మరణం చెందాల్సిందే, సృష్టి జరగాల్సిందే. దాన్ని మళ్ళీ అమలం చేయాలని ప్రయత్నించకండి. కాదు, బలవంతంగా నువ్వు గనుక ప్రయత్నం చేస్తే నీ గతి కర్ణుని గతి అవుతుంది. కర్ణునికి పట్టిన గతి అవుతుంది. నో, ఉన్నదాన్ని ఉన్న చోట ఉన్నట్లుగా హ్యాపీగా సంతోషంగా అనుభవిస్తూ మరణించు. నువ్వు అమలమైన మరణించేది ఖాయం, ఖచ్చితంగా మలినమైన మరణించేది ఖాయం. అమలమైతే నువ్వు స్వర్గాన్ని పోవు, అమలమైన మలినమైన మట్టిలోనే బుడుస్తారు, సత్సావు, ఎక్కడ పోయేది లేదు. కాబట్టి ఏం చేయాలా? ఉన్న కాడ ఉన్నది ఉన్నట్లుగా అనుభవించు. ఇది జీవిత రహస్యము, ఇది జీవిత పరమార్థము. దీన్ని ఏదో మార్చాలనే ఉద్దేశంతో మీరు చేసే ప్రయత్నాలన్నీ మీకు ముప్పే కానీ శ్రేయస్కరము కాదని నా ఆలోచన, నా జ్ఞానము, నా మనస్సులో కలిగిన భావాలను చెప్తున్నా. ఎందుకంటే గడిచిపోయిన క్షణాన్ని, ఒక్క క్షణాన్ని కూడా నువ్వు తిరిగి తీసుకురాలేవు. వృద్ధాప్యం వచ్చిన ఈ దేహాన్ని ఒక 10 సంవత్సరాల ముందుకు నువ్వు తీసుకెళ్ళలేవు, ఒక క్షణం తీసుకెళ్ళలేవు. ఈ దేహంలో మార్పు చేయలేవు. అవునా కదా? ఋషి యోగి అంటున్నావు, ఏదో తపస్సు చేస్తూ అంటున్నావు, కానీ నీ యవ్వనాన్ని తెచ్చుకోగలిగావా? నీ వయస్సు నువ్వు తగ్గించుకోగలవా? లేదు. 108 ఏళ్ళు అని అంటున్నావే కానీ నువ్వు 50 ఏళ్ళు కాలేదు కదా. అసలు అక్కడి మా అమ్మ చేసుకుంటారు. ఆడ వాళ్ళ అమ్మ ఉందిలే. కాబట్టి మనిషి విపరీత జ్ఞానంతో ఏమి చేయాలనో తెలియక పొద్దుపోక కొంతమంది అనేక రకాలైనటువంటి ఎన్నో పద్ధతులను ప్రవేశపెడితే అందులో ఇరుక్కొని మానవుడు సతమతమవుతున్నాడు. నేను ఇంత చేసినా ఆ దేవుడు నన్ను కరుణించలేదు, నా బతికి ఇట్టయిపోయినే. ఏం చేశాను నువ్వు? నువ్వు ఎదగాలని నీ ప్రయత్నం ఏంటి? మళ్ళీ ఎనికి రావాలని నీ ప్రయత్నం అంతా, అంతే కదా? ఎనికి రావాలని ప్రయత్నించడావు, అది సంభవమా? కాదు కదా. ఎక్కడెక్కడ విలీనం అయిపోయింది, అక్కడ అయిపోయింది. దాంతో మనం తీసుకోగలవా? నీ జీవితాన్ని ఎనికి తెచ్చుకోగలవా? మరి ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు? నీ పరిశుద్ధత కావాలని ప్రయత్నం చేస్తున్నావు. ప్రతి ఒక్కడు స్వస్థత పొందండి, పరిశుద్ధులు కాండి, అమనస్క స్థితి పొందండి. మరి అమలం కాండి, మీరు మలినమైనారు అని చెప్తున్నారే, అయ్యేదానికి అవకాశం ఉందా? నో. ఎక్కడ ఉన్నావో అక్కడ ఉన్నది ఉన్నట్టుగా అనుభవించు, తీసుకో, కొనసాగు, నిరంతరం కొనసాగు. నువ్వు నిరంతరం కొనసాగుతూనే ఉన్నావు. నీవు ఈ దేహంలోకి వచ్చినావు, కొనసాగుతున్నావు, 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 కొనసాగుతున్నావు. ఈ దేహాన్ని వదిలిపోయినావు. నీకు ఫుల్ స్టాప్ పడలేదు, నువ్వు కొనసాగుతూనే ఉన్నావు. అర్థమైందా?
బాల్యంలో ఉన్నావు, యవ్వనానికి వచ్చినావు, వృద్ధాప్యానికి వచ్చినావు, అవునా కదా? మరి యవ్వనంలో ఉన్న నీవు బాల్యంలోకి పోగలవా? కానిపడలేదు చదువుతావు పోదాను కాదు. వృద్ధాప్యంలో మనము యవ్వనంలోకి పోగలమా? పోలేం కదా. ఎవడు చూసినట్లే నాయన ఆయన్ని మనం పోతామా వచ్చామా అని అంటున్నామే. మళ్ళీ జన్మ ఉందో లేదో, అసలు నేను సావనంటున్నావు, నేను దాకు చచ్చింది ఎవడు, ఈ దేహం పోయింది కదా అని మాటలు మాట్లాడే మనం కనీసం ఈ జీవితంలో నువ్వు పుట్టినావు, నీ దేహంతో నువ్వు ఉండావు, నువ్వు ఉండి కూడా చచ్చిపోయిన తర్వాత ఉండి కూడా నీ బాల్యానికి నువ్వు పోలేకుండావే, నీ ఎవరి స్థితి నువ్వు పొందలేకుండావే, అవునా కదా? మరి ఇంకొక విషయం చెప్పడానికి నీకు ఎక్కడ అర్హత ఉంది? ఈ దేహం నుంచి పోయిన తర్వాత జరిగే విషయాన్ని నువ్వు చెప్పగలవా? ఈ జీవితంలో జరిగిందని నువ్వు చేరుకోలేకుండావు, దాన్ని చేరుకుంటావు, దాన్ని చేరుకోలేవు కదా. ఇప్పుడు ఈ పిల్లకి యవ్వనం కావాలంటే వస్తుందా? బాల్యంలో ఉంది. అట్టే నువ్వు ఈ దేహంలో ఉండావు, ఇంకొక దేహంలోకి పోతాను అంటే ఎట్లా నువ్వు దాన్ని ఇది చేస్తావు? చేయలేవు కదా. కాబట్టి ఈ ఆధ్యాత్మిక వ్యవస్థలో పంచభూతాత్మైనటువంటి ఈ మానవ జీవితంలో 5 మాటలు చెప్తాను చివరిగా. ఆకాశం ఆవరణము, నీవు కూడా కంఫర్ట్గా జీవించు. ఆవరణం అంటే కంఫర్ట్. కంఫర్ట్ అంటే సౌకర్యం, అంటే స్వేచ్ఛ. కంఫర్ట్ జోన్లో జీవించు నువ్వు, దాన్ని ఆకాశతత్వం అంటారు. కంఫర్ట్ లేకుండా జీవించగాకు, అది నరకయాతనంగా ఉంటుంది. నరకయాత్ర దొరికినప్పుడు ఏం తెచ్చావు? ఈ కంఫర్ట్ దొరుకుతుందని గ్యారెంటీ ఉందా? 100% ఉంది. హండ్రెడ్ పర్సెంట్ ఎవరి కంఫర్ట్ వాళ్ళకు ఉంది. ఉంది 100% ఎవరి కంఫర్ట్ వాళ్ళకు ఉంది. కుటుంబానికో, సమాజానికో, మొగుడుకో, పిల్లలకో, ఇంకొకరి చేతిలో పెట్టావు నీ కంఫర్ట్ తీసుకుంటే. మా అమ్మ సత్యంగా చెప్పింది, అన్ని బాగా అర్థమవుతుంది. అదే నేను చెప్పింది కూడా అదే. కంఫర్ట్ జోన్లో బతకండి. బంధించుకొని ఎందుకు బతికిస్తారు? ఎప్పుడైనా సావాల్సిందే కదా. ఇది శాశ్వతమా ఈ బంధం? కాదు కదా. మరి ఎందుకు ఇరకడం? ఇప్పుడు జైల్లో ఇప్పుడు అయికేకునే తెంపు, అయికేకునే భయభక్తులు లేకుండా మాకు ఇప్పటికి రాలేంగా. అవి ధైర్యం కానీ నువ్వు ఇరకపోయినావు చూడు. జైల్లో ఎవరు నేర్చారు అంటే మాకు ఫస్ట్ నుంచి అలవాటు అయిందా అనుకుంటున్నా. జైల్లో ఎవరు నేర్చారు? శిక్షించే తప్పు చేసిన నేర్స్తారు. నేర్చారు. అది బంధం కదా, బంధమే, జైలు బంధం కదా. నువ్వు ఇంట్లో ఉండి ఎందుకు బంధించుకుంటున్నావు? ఏ తప్పు చేయకుండా ఇంట్లో ఉండి ఎందుకు బంధింపబడ్డావు? అదే కదా ఒకసారి అర్థం కాని పరిచయాలు. వద్దు, స్వేచ్ఛగా జీవించు. ఇది ఆకాశతత్వం. ఆకాశం అందరికీ అవకాశం ఇచ్చింది, ఫ్రీడమ్ ఇచ్చింది. ఆకాశం ఆవరణం ఇచ్చింది, దాన్ని నువ్వు నాశనం చేసుకున్నావు. నువ్వు నాశనం చేసుకుని దేవుడి ముందా నిన్నే వేస్తున్నాడు, అవునా కదా? దేవుడి తప్పు ఇక్కడ అంటాడావు. కానీ దేవుడు అనంత స్వరూపుడు, ఆకాశం అనంత స్వరూపం. అది స్వేచ్ఛ ఇచ్చింది. ఎవరి స్వేచ్ఛను వాళ్ళే హరించుకున్నారు.
నేను నువ్వే బిగించుకున్నావు, నీ గొంతుకు నువ్వే ఉరేసుకున్నావు, అందుకు బాధపడి చస్తున్నావు. బాధ లేకుండా ఉండాలి, అన్ని చేయి మామూలుగా చేయగానే బాధపడుతుంది. ఎందుకు భయపడాలి స్వామి? ఫ్రీడమ్ ఫ్రీడమ్ భయపడాలా? ఫ్రీడమ్ కావాలి. ఏం తప్పు చేసినామని భయపడాలా? తప్పు చేసినాం భయపడికి ఇప్పుడు ఉండాలంతే. భారతదేశము బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉన్నది. స్వతంత్రం అంటే ఏమని? ఫ్రీడమ్ అనే. ఏం వాళ్ళు ఉన్నప్పుడు మనకి అన్నీ ఉన్నాయి, అన్ని పనులు. మన వాళ్ళు కూడా, ఇండియా వాళ్ళు కూడా కలెక్టర్లుగా పనిచేసినారు, తహసీల్దార్లుగా పనిచేసినారు, ఇంజనీర్లుగా పనిచేసినారు, డాక్టర్లుగా పనిచేసినారు, లాయర్లుగా పనిచేసినారు, జడ్జిలుగా పనిచేసినారు, మోతుబరిగా పనిచేసినారు, రెడ్డి, కర్ణం, ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు ఉన్నప్పుడు ఉన్నాయి, ఎప్పటికి ఉన్నాయి. వాళ్ళ రూలింగ్ వాళ్ళది అంతే. రూలింగ్ చేస్తారంటే రాజ్యాన్ని వాళ్ళు పరిపాలన చేస్తున్నారు, కానీ మీ స్వేచ్ఛను హరించలే వాళ్ళు. రూలింగ్ చేస్తూ కొన్ని నియమాలు నిబంధనలు పెట్టి బంధించినారు. దానికి మనం కొట్లాడినాము. ఎందుకు కొట్లాడినాము? మాకు స్వేచ్ఛ కావాలా. స్వతంత్రం అంటే ఫ్రీడమ్ కదా. స్వతంత్రాన్ని ఇంగ్లీష్లో అంటే ఫ్రీడమ్ అంటారు. స్వతంత్రం కావాలా మనకు అన్నీ అంటే మాకు ఫ్రీడమ్ కావాలా. మా ఇష్టం మేము పోతాం, నువ్వు కూడా తిన దానికి. అప్పుడు ఈ ఊర్లో ఉండే ఆ ఊరికి పోయేదానికి లే, ఏం పని పోయిన కావాలి, ఈయన పని చేసుకోరు అని వాళ్ళు కొడతన్నారు. పోతే కనుక కోడాలతో కొడుతున్నారు. వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేయాలా, చేసుకొని తినండి, దాన్ని ఒడ్లు పండించాం కదా, మాకు కొన్ని మీకు కొన్ని చేసుకొని తినండి అని అట్లా పెట్టినారు. ఫ్రీడమ్ లేదు మనకు. మనం ఫ్రీడమ్ కోసం కొట్లాడినాం, ఫ్రీడమ్ తెచ్చుకున్నాము. ఆ ఫ్రీడమ్ వల్ల ఇంకోటి చేతులు పెట్టినాం అంతే. మనకు ఫ్రీడమ్ రాలే, ఇంకోటి చేతులు పెట్టినాం. అందరం మనం ఆయన ఒక్కడు కాదులే, ఆయన ఒక్కటి ఏమవుతుంది, ఎంతోమంది వేల లక్షల మంది ప్రాణాలు పోగొట్టున్నారు. ఫ్రీడమ్ తెచ్చుకున్నారు, తెల్లల చేతులు తీసి నల్లల చేతిలో పెట్టినారు, మళ్ళీ ఎర్ర చేతిలో పెట్టినారు. అట్లా ఆకాశము విశ్వవ్యాప్తమై ఉన్నది. నువ్వు విహరించు పక్షిలా, బంధించుకోవచ్చు. ఫ్రీడమ్ కావాలి. ఆటోమేటిక్గా జనరేషన్ మారే కొద్దీ ఫ్రీడమ్ కోసమే అందరూ ప్రయత్నం చేస్తారు. అది నేచర్, ఒకరు ఇచ్చేది కాదు, మన పుట్టుకతో వచ్చింది జన్మత. ఫ్రీడమ్ కావాలా. పుట్టిన ప్రతి బిడ్డ ఫ్రీడమ్ కోసం ప్రయత్నిస్తే మనం దాన్ని లాక్కొస్తున్నాం, దాన్ని బంధిస్తున్నాం. అవునా కదా? ఫ్రీడమ్గా వదిలేయాలి. అట్లనే ప్రతి ఇంట్లో అందరికి కూడా ఫ్రీడమ్ కావాలి. ఆ ఫ్రీడంలో నువ్వు జీవిస్తే నీకు హాయిగా ఉంటుంది. లేకుంటే నువ్వు బంధం పెట్టుకున్నావు. కాబట్టి ఫస్ట్ ఏం కావాలి మీకు? ఫ్రీడమ్. నిన్న ఊరికి పోవాలనుకున్నాను స్వామి, మా ఫ్రెండ్ వాళ్ళు ఎంట పోవాలనుకున్నాను. పోవాలా, అత్త భయపడు, మొగుడు భయపడు అంటే చెప్పేది చెప్పాలా, మళ్ళీ చెప్పకుండా బరి తెగించి పోకూడదు. చెప్పేది చెప్పాలా, పోవాలా. అంతేగాని వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకో పోయినాను స్వామి, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అంటే సమాజం ఏమనుకోబడుతుంది. నాకు పెట్టదు కదా. పోయమ్మో అత్తని మొగుడిని ఇంట్లో సమాజం అనుకుంటుంది. పోయమ్మో అత్తని మొగుడిని కాదని పోయింది, ఇంట్లో ఒక్కదాన్ని వేరే వాళ్ళంటే పోయిందని సమాజం అనుకుంటారు. అనుకొని సమాజం పువ్వు పెడుతుంది. నాకు పెట్టదు కదా. వాళ్ళకి ఎందుకు భయపడాలా? అంతేనా? ఫ్రీడమ్ కావాలా. ఆ ఫ్రీడమ్ అనేది ఆకాశం మనకి ఇచ్చింది, మనమే దాన్ని ఎంత మనుషులు అనుకుంటాడు. ఆ వయసులో నాకు అది అయితే మునిలో రాజ్యం వేలింది అని ఆ వయసులో నాకు అంటే ఫ్రీడమ్ అంటే ఫ్రీడమ్ ఉంది, ఫ్రీడమ్ కావాలి మనిషికి. కాకపోతే మానవీయ విలువలను అతిక్రమించకూడదు. మానవీయ విలువలు ఉన్నాయి, మానవీయ విలువలు అందరికి అవసరమే. మానవీయ విలువలను అతిక్రమించి ఫ్రీడమ్ పోకూడదు. ఆ మానవీయ విలువలకు అతిక్రమించిన ఫ్రీడమ్ అనేది అది మళ్ళా మనకు అనర్థం తెస్తాయి. కాదు, మానవీయ విలువలకు విరుద్ధంగా మనకి పెళ్లి చేసుకున్నాం. మనం ఇప్పుడు ఒక కుటుంబంలో ఉన్నాము, ఫ్రీడమ్ అని ఇంకొక నమ్మడి పోతామా? పోం కదా.
అవి మానవీయ విలువలు అంటే. మానవులు అంటే అదే. అట్లా మానవీయ విలువలను మనం గౌరవించి ఫ్రీడంగా ఉండు. అంతే. చిన్న చిన్న వాటికి బంధించుకోకండి. అదే. అర్థమైంది. కాబట్టి ఆ విధంగా ఫ్రీడమ్ కావాలా, ఫ్రీడమ్ ఇవ్వాలి కూడా. పెద్దలు కూడా పిల్లలకు ఫ్రీడమ్ ఇవ్వాలి. ఎంతవరకు? అంతవరకు ఇవ్వాలి. అదేలే అంతవరకే. అంతవరకు ప్రతిదానికి అడ్డం వేయకూడదు. అంతే. పెద్దలకు అడ్డం వచ్చి రెవల్యూషన్ వస్తుంది, అప్పుడు మళ్ళీ అది వాడే. మళ్ళీ యుద్ధాలు జరుగుతాయి, యుద్ధాలు మూడో జరుగుతాయి. ప్రపంచ యుద్ధం జరుగుతాయి. ఇంకా తర్వాత నీకు ఆ విలువ పోతుంది. ఎంత ఈ ఎవరైతే అడ్డం వచ్చినా వాడికి విలువ ఉండదు. ఇంకా ఇది ఎప్పుడని తెలియదు ఇంతనే పని ఇంకో చుట్టేసాను అంటారు. అట్లా ఆ ఫ్రీడమ్ మనం పోగొట్టుకోవద్దు. మన గౌరవం మన నిలుపుకోవాలి. మన గౌరవం మనం నిలుపుకోవాలి. కాబట్టి జనరేషన్ మన చేత కానప్పుడు వాళ్ళు పిల్లలు ఎక్కడ పోతారనుకో, మనం అడ్డు చెప్పకూడదు. పోండి, సేఫ్టీగా పోయి సేఫ్టీగా రండి. మన జాగ్రత్త చెప్పి పంపించు. 10 రూపాయలు డబ్బులు ఇచ్చి పంపించు, జాగ్రత్త చెప్పి పంపించు. అప్పుడు ఆ ఫ్రీడమ్ వాళ్ళకి మనం ఇచ్చే, వాళ్ళు మనల్ని గౌరవిస్తాం. మనం ఎప్పుడైతే బంధించినామో, నన్ను బంధించాలా మీరు? నువ్వు చేయగాక నేను చేసి వస్తా, ఏం చేస్తావు నువ్వు? కొంతమంది భయపడి ఎక్కడ పోలేక ఉండేవాళ్ళు 2 రకాలు ఉంటారు. ఉన్న మహాతనులు కూడా ఉన్నారు. అట్లా ఆ ఫ్రీడాన్ని మీరు కోల్పోకండి. మీకు ఆ ఫ్రీడంలో ఎప్పుడైతే మీరు కోల్పోతారో దాని రిలేషన్గా అనేక జబ్బులు మనకు వస్తాయి, అనేక రోగాలు మనకు వస్తాయి. ఇదే కర్మ అంటే. కర్మ అంటే వేరేది కాదు, మనం చేసుకున్నదే మనకు కర్మ. అవునా కదా? కాబట్టి ఫ్రీడంగా ఉండండి. రెండవది ఆకాశం. ఈ ఆకాశ తత్వములో చలనం, ఆకాశం చలనం, ఆకాశము చలనం. చలన విషయంలో కూడా ఆకాశం చలనమనేనా? చలనం, ఆకాశం కాదు, వాయువు. అదే మరి ఏంటి బంధం? వాయువు ఆకాశం అయిపోయింది, వాయువు చలనం. ఈ చలన విషయంలో కూడా మంచి వాతావరణం, మంచి గాలిలో నువ్వు జీవించాలి. ఒక ఇరుకు ఇల్లు కట్టుకొని అందులో బొక్కలో ఉండేటువంటి నక్కల్లాగా కాకుండా, కుక్కల్లాగా కాకుండా మంచి వాతావరణంలో జీవించాలి. అంటే వాయు స్వరూపమైనటువంటి ఈ ప్రాణశక్తి మనకు అవసరం. కాబట్టి ఈ ప్రాణశక్తి సరిగా లేకపోతే మన జీవన విధానంలో మనకు ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి మంచి ప్రాణవాయువు అందే విధంగా మన వాతావరణాన్ని మనము సరి చేసుకోవాలి. మంచి వాతావరణాన్ని మనము సరి చేసుకోవాలి. అంటే గాలి అనేది మనకి ఎంత ప్రధానం అంటే శరీరంలో ఆకాశం తర్వాత రెండవది గాలి మనకు ప్రధానమైంది. ఆ గాలి మనకు పీల్చడానికి మంచి గాలి ఉండాలి. ఆ విధంగా వాతావరణం మనము ఏర్పాటు చేసుకోవాలి మనం జీవించే ఇంట్లో కానీ. అందుకే ఇండ్లు ఇప్పుడు అంతే మనం అన్నీ రాజగోడలు పెట్టుకొని ఇబ్బంది పడుతున్నాము. పూర్వకాలము ఇంటికింటికి మధ్యలో చాలా దూరం ఉంటుంది, ఇంటికింటికి చాలా దూరం. ప్రతి ఇంటికి ఒక ప్రహారీ గోడనో తడికెలో, కొన్ని పల్లెటూళ్ళల్లో ఈ కంది కట్టె దడిలాగా కట్టుకుంటారు. ఆ లోపల అంటే గొడ్డు గోదా రాకుండా మరి భద్రం చేసుకొని అక్కడ మొక్కలు నాటుకొని, తులసి కోట పెట్టుకొని, పూల మొక్కలు వేసుకొని, కూరగాయల మొక్కలు వేసుకొని, చెట్లు పెంచుకొని మంచి వాతావరణంలో జీవిస్తూ ఉన్నారు. ఇప్పుడు అది పోయింది, అపార్ట్మెంట్లు వచ్చినాయి. ఒకదానితోటి గాలిలా వెళ్తుర్లా ఏమిలే. అట్లా ఆ విధంగా వాయువును కూడా మనము సక్రమంగా వినియోగించుకోవాలి. వాయు సంబంధమైన మనసును
వాయు సంబంధమైనటువంటి స్పర్శను, వాయు సంబంధమైనటువంటి ప్రాణాన్ని, వాయు సంబంధమైనటువంటి చేతులను, మరియు ఇలా దానికి సంబంధించినటువంటి అన్నిటిని కూడా మనము సక్రమమైన రీతిలో మనం వినియోగించుకోవాలి. దీనికి కూడా మనము కొన్ని ఆటంకాలు, కొన్ని నిబంధనలు, కొన్ని నియమాలు పెట్టుకొని కుచించుకొని ఉండకూడదు. ఇందులో కూడా మనకు స్వాతంత్రం కావాలి. అట్లే ఆహార విషయంలో, అట్లే నీటి విషయంలో, అట్లే సూర్యమైన అగ్ని విషయంలో, ఇవన్నిట్లో కూడా మనకు ఒక మంచి స్మరణ, ఒక మంచి జ్ఞానముతో మనం మెలిగినట్లయితే మన జీవితం సుఖమయంగా ఉంటుంది. కానీ దేవుడు దయ్యం అనేటువంటి భ్రాంతుల్లో, భ్రమల్లో ఇరుక్కొని జీవితం నాశనం చేసుకోవద్దు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలా. ఆ రూట్లో ప్రయాణం చేయాలా. దానికోసం పెద్దలు ఎన్నో మనకు తెలియజేసినారు. వాటిని పరిశీలన చేయాలి. చేసిన తర్వాత మన జీవితాన్ని మన చేతిలోనే ఉంది. నీ జీవితము నీ చేతిలోనే మర్చిపోయి ఎవరి చేతిలోనే ఉందని బాధపడుతున్నాం. మనం ఎవరి చేతిలోనే ఉందని నిరంతరం బాధపడుతూ, దానికోసం పూజలు చేస్తూ, దానికోసం వ్రతాలు చేస్తూ, దానికోసం తపస్సులు చేస్తూ పోరాటం చేస్తున్నాం నిరంతరం జీవితంలో. ఈ పోరాటం అంతా వ్యర్థము, ప్రయాసతో కూడుకుందే, కానీ ఫలితము సున్నా. నేను మాఘమాస వ్రతాలు చేస్తూ ఉంటే, కార్తీక మాసం వ్రతం చేస్తూ ఉంటే, ఆ దేవుని గుర్తుంటే, ఈ దేవుని గుర్తుంటే నాకు ఏం ప్రయోజనం లేదమ్మా, ఏ దేవుని రక్షించలే, కరుణించలే అని అంటున్నారు అందరు ఇప్పుడు. మరి అప్పుడు మనకు అర్థమవుతుంది కదా, అవునా కదా? కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు బాగుండి అన్నీ చేసుకో. నిర్ణయించబడైతే చేయగాకు, నువ్వు నిర్ణయించైతే చేయొద్దు. నువ్వు చేసి నాకేం సరే నిర్ణయించద్దు.